తెలంగాణ సీఎం ఇవాళ 2 జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముందుగా సాయంత్రం 4 గంటలకు కరీంనగర్లో జరిగే కాంగ్రెస్ జనజాతర సభకు హాజరై ప్రసంగిస్తారు రేవంత్ రెడ్డి. తర్వాత వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు రేవంత్. తెలంగాణ సీఎం ఇవాళ 2 జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీం, వరంగల్ జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముందుగా సాయంత్రం 4 గంటలకు కరీంనగర్లో జరిగే కాంగ్రెస్ జనజాతర సభకు హాజరై ప్రసంగిస్తారు రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ వరంగల్ నుండి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. వరలక్ష్మి, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రచారం ముమ్మరంగా సాగిస్తుంది. దీనికోసం అయితే స్వయంగా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి బరిలో దిగి సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు. నిత్యం కూడా ప్రతి రోజు కూడా 2 పార్లమెంట్లను టచ్ చేస్తున్నాడు. ఇప్పటికే అటు నామినేషన్ల నుంచి మొదలుకుంటే భారీ బహిరంగ సభల వరకు కూడా అన్ని 17 పార్లమెంట్లను ప్రత్యేకంగా చుట్టుముట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కార్నర్ మీటింగ్స్ ద్వారా ప్రతి అసెంబ్లీలో కూడా ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని షెడ్యూల్ పెట్టుకున్నాడు. దీనిలో భాగంగా ఈ రోజు వరంగల్ పార్లమెంట్ కు సంబంధించి కడియం కావ్య అభ్యర్థిత్వానికి మద్దతుగా ప్రచారం చేయడానికి ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని హన్మకొండ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో పాల్గొనున్నాడు. అదేవిధంగా అటు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మ మైదానంలోని సర్కిల్లో కార్నర్ మీటింగ్ లో పాల్గొని కడియం కావ్యకు మద్దతుగా 2 నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని కోరున్నాడు. స్వయంగా సీఎం గా బాధ్యతలు నిర్వహించిన తర్వాత కేవలం పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికే ఇది 3వ సారి రావడం వరలక్ష్మి. దీంతో అయితే ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయన నాగేందర్ రెడ్డి, అటు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖన్ అయితే అటు ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున చేస్తున్నారు. వాళ్ళ నియోజకవర్గాలలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇప్పటికే విస్తృత స్థాయి ఏర్పాట్లు కూడా చేశారు. సాయంత్రము జరిగేటువంటి 2 కార్యక్రమాలకు సంబంధించి సిటీలో కాబట్టికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సాయంత్రం హన్మకొండ చౌరస్తా నుంచి వాహనాలన్నింటినీ కూడా మరొక రూట్ నుంచి మళ్లించే అవకాశం ఉంది. అదేవిధంగా పోచమ్మ మైదాన్ సర్కిల్ లో జరిగే కార్నర్ మీటింగ్ కూడా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ 2 నియోజకవర్గాలు కూడా హన్మకొండ, గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాబట్టికే అత్యధికంగా కొంత ఎడ్యుకేటెడ్ ఓటర్స్ బీజేపీ వైపు పోకుండా కాంగ్రెస్ వైపు మళ్ళీ విధంగా ఇది 3వ సారి పర్యటనలు రేవంత్ రెడ్డి చేస్తున్న నేపథ్యం అయితే కొంత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం అయితే స్వయంగా సీఎం చేస్తున్నాడు వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. తెలంగాణ సీఎం ఇవాళ 2 జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముందుగా సాయంత్రం 4 గంటలకు కరీంనగర్లో జరిగే కాంగ్రెస్ జనజాతర సభకు హాజరై ప్రసంగిస్తారు రేవంత్ రెడ్డి. తర్వాత వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు రేవంత్. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. సమయం దగ్గర పడుతుండటంతో సీఎం బిజీ షెడ్యూల్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నెల 9 అదేవిధంగా 10వ తేదీన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ టూర్ ను ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అనివార్య కారణాల వల్ల ఆ టూర్ వాయిదా పడటంతో నిన్న సాయంత్రం వేళ అంటే నిన్న దాదాపు మధ్యాహ్నం సమయంలో ఈ రోజు రేవంత్ రెడ్డి టూర్ కన్ఫర్మ్ అయింది. 4 గంటల సమయానికి ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో ఈ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే భారీ ఏర్పాట్లు చేశాయి. ఎందుకంటే టికెట్ విషయంలో చివరి రోజు కన్ఫర్మ్ కావడం, అదేవిధంగా పాత క్యాడర్ అందరినీ కూడా అందుబాటులోకి తీసుకోవడం, అదేవిధంగా కొత్త క్యాడర్ ను కలుపుకోవడంలో బిజీ అయ్యారని చెప్పుకోవచ్చు వెలిజాల రాజేందర్ రావు. ముఖ్యంగా చివరి రోజుల టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా దాదాపు ఇటు సిరిసిల్ల,
వేములవాడ, చొప్పదండి, మానకొండూరు, హుజురాబాద్, హుస్నాబాద్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా కవర్ చేశారు. అయితే మరోసారి క్యాడర్ లో నూతనోత్తేజం తీసుకురావడానికి, అదేవిధంగా జోష్ పెంచేటువంటి ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి టూర్ ను అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే అందరినీ కలుపుకొని పోయినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత 6 గ్యారంటీల హామీ పైన క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పటికే డెడ్ లైన్ పెట్టారు. ఆగస్టు 15 లోపల ఖచ్చితంగా రైతు బంధు వేస్తాము, అదేవిధంగా రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి ఇప్పటికే సవాల్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో తిరిగి అన్ని కరీంనగర్ అనేది అన్ని పార్టీలకు, ఇటు ప్రాంతీయ పార్టీలకు, జాతీయ పార్టీలకు సెంటిమెంట్ జిల్లా. అందులో ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో సభ అనేది కూడా సెంటిమెంట్ గా భావిస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. వచ్చినటువంటి తరుణంలో ఎలాంటి ప్రసంగం చేయనుంది, ఎలాంటి కార్యకర్తల్లో ఉత్తేజం నింపనున్నారు అనేది మాత్రం వేచి చూడాల్సింది. ఎందుకంటే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ హీట్ అయితే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి తరుణం అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు కరీంనగర్ వేదికగా ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, ఎలాంటి ప్రచారం చేస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. అనంతరం 4 గంటల సమయానికి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అనంతరం ఇక్కడ నుంచి వరంగల్ వెళ్ళనున్నారు. అయితే కరీంనగర్ సభ పైన ఉత్కంఠ ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ అనుకున్నా, బీజేపీ పార్టీ అనుకున్నా అన్ని కూడా కరీంనగర్ సెంటిమెంట్ గా భావిస్తాయి. గతంలో జరిగినటువంటి అనేక ఎన్నికల్లో కూడా కరీంనగర్ ని సెంటిమెంట్ గా భావించారు. అయితే 2009లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినటువంటి కరీంనగర్ లోక్సభ అంటే పార్లమెంటు పరిధిలోని ప్రజలు 14లో బీఆర్ఎస్ కు, అదేవిధంగా 19లో బీజేపీకి పట్టం కట్టబెట్టారు. అయితే ఈసారి సెంటిమెంట్ గా అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ప్రజలు ఎవరికి మొగ్గు చూపుతారు, ఎవరికి మద్దతు ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఈ తరుణంలోనే అన్ని పార్టీలు కరీంనగర్ ను సెంటిమెంట్ గా భావించాయి. తరచూ పర్యటనలు కూడా కొనసాగుతున్నాయి. గతంలో చూసినట్లయితే ఇటు కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ అనుకున్నా, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ టూర్లు అయితే మనం చూసాము. అయితే ఈసారి కూడా అంటే రేపు జగిత్యాల వేదికగా కరీంనగర్ సెంటర్ గా మోడీ వచ్చి వెళ్లారు. అదేవిధంగా రేపు కూడా బీజేపీ పార్టీ ఇదే భావిస్తా ఉంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పర్యటనలు కూడా కొనసాగాయి. తిరిగి ఈ రోజు రేవంత్ రెడ్డి టూర్ ఉన్నటువంటి తరుణంలో కరీంనగర్ పై పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో కరీంనగర్ ఓటర్లు ఏ విధంగా మొగ్గు చూపుతారనేది పక్కన పెడితే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి టూర్ నేపథ్యంలో ఎలాంటి హామీ ఇస్తారు, ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు, ఎలాంటి సవాలు విసురుతారనేది మాత్రం రోజు రోజుకు ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. అయితే మండుతున్న ఎండలను పక్కన పెట్టి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం వేళ టూర్ ఖరారైనప్పటికీ కూడా ఈ రోజు జరిగేటువంటి సభకు పెద్ద ఎత్తున ప్రజలను, అదే కాంగ్రెస్ కార్యకర్తలు తరలించేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. సరిగ్గా 4 గంటల సమయానికి ప్రారంభమయ్యేటువంటి సభ 4:30 నుంచి 5 గంటల సమయం వరకు ముగిసినటువంటి అనంతరం ఇక్కడ నుంచి వరంగల్ వెళ్ళనున్నారు సీఎం రేవంత్.